జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్లో ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? నారా లోకేష్ చంద్రబాబు గారి కొడుకు. విద్యావంతుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్ కనీసం వార్డు మెంబర్గా గెలవకుండానే మంత్రి అయ్యాడని ప్రత్యర్థులు ఎగతాళి చేసేవారు. పప్పు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అయిన లోకేష్ 2019 ఎన్నికల ఓటమి తరువాత అనూహ్యంగా శారీరకంగా, మానసికంగా బలపడ్డారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇవ్వగలమంటూ రాష్ట్రమంతా పాదయాత్ర చేయడంతో లోకేష్ రాజకీయంగా మరో మెట్టు ఎక్కాడని చెప్పుకోవచ్చు. చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో లీడర్లతో పాటు క్యాడర్లో కూడా ధైర్యాన్ని ఇచ్చిన లోకేష్ తండ్రి చాటు బిడ్డగా కాకుండా సమస్యపై చురుగ్గా స్పందిస్తూ రాటుదేలటం మొదలుపెట్టాడు. చంద్రబాబు గారి కొడుకు అవటం, మంత్రిగా అనుభవంతో పాటు ఇప్పుడిప్పుడే తెలుగు తమ్ముళ్ల మనసును కూడా గెలుచుకోవడం లోకేష్కి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నంత చరిష్మా లోకేష్కి లేకపోవడమే లోకేష్ యొక్క మైనస్. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారికి తగ్గ మనవడిగా సినిమాల్లో రాణిస్తూ సింహాద్రితో రికార్డు మడతపెట్టాడు. మధ్యలో కొన్ని సినిమాలు డమాలన్న యమదొంగ సినిమాతో మళ్ళీ ట్రాక్ ఎక్కి లేటెస్ట్గా రిలీజ్ అయిన RRR సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అయితే హరికృష్ణ ఉన్నప్పుడు CBNతో బాగానే ఉన్న హరికృష్ణ గారి మరణం ఎన్టీఆర్ని బాబు గారికి దూరం చేసిందని చెప్పాలి. అయితే చంద్రబాబు అరెస్ట్పై స్పందించకపోవడం, భువనేశ్వరిపై విపక్షాల బూతుల పర్వంతో తూతు మంత్రంగానే స్పందించడంతో తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి గురయ్యాడు. సీనియర్ ఎన్టీఆర్ని పోలి ఉండడం, సినీ చరిష్మాలో కొంతమంది కరుడు కట్టిన పసుపు పార్టీ అభిమానులు కాబోయే ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ అని మాట్లాడుకోవడం ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. చంద్రబాబు గారి కొడుకుగా నారా లోకేష్ సీఎం పీఠానికి అర్హుడిగా ముందు వరుసలో ఉండడం జూనియర్ ఎన్టీఆర్ గారికి మైనస్ అని చెప్పుకోవచ్చు. మీరేమంటారు? జూనియర్ ఎన్టీఆర్ నారా లోకేష్లో ముఖ్యమంత్రి ఎవరవుతారని భావిస్తున్నారు? మాకైతే కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.